బాగానే ఉంది. పొద్దుటూరులో మీతో పాటి ఉన్న ముక్తియార్ గారికి, మీకు మధ్య విభేదాలున్నాయని పొద్దుటూరులో ఒక రూమర్ అయితే ఉంది. అది వాస్తవమేనా? ముక్తార్ అన్నకు నాకు విభేదాలు ఉండేది వాస్తవమే. అభిప్రాయ భేదాలే గాని మన మధ్య ఏం శత్రుత్వం లేదు. అంతేగాని అట్టని మనం అభిప్రాయ భేదాలు ఉన్నాయని మనకు సిద్ధాంతపరంగా మనము క్రమశిక్షణ గల ఈ పార్టీలో ఆయన ఉన్నాడు, నేనున్నాను. ఎందుకంటే మాలాంటి కార్యకర్తలు చాలా మంది ఉంటారు. మన యొక్క అభిప్రాయ భేదాలతో పార్టీకి నష్టం జరగకూడదని మేము ఖచ్చితంగా పార్టీకి కట్టుబడి ప్రయాణం చేసినాము. ఎవరైనా ఉండని. అంటే ఈ మధ్య మీకు పదవొచ్చింది. ఆయనకు షేక్ డెవలప్‌మెంట్ చైర్మన్‌గా పదవొచ్చింది. మీ ఇద్దరు ఈ మధ్య కాలంలో కలిసిన సందర్భాలు లేవు. అంటే ఏం చెప్తారు? పార్టీ ఆయనకు గుర్తించి షేక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చింది. ఇది మనం ఆయనకు శుభాకాంక్షలు తెలపాల్సిందే. పార్టీకి కూడా కృతజ్ఞతలు తెలపాల్సిందే గుర్తించినందుకు. అలాగే నాకు కూడా జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఇచ్చింది. దాన్ని ఆయనకు కూడా పోయి నేను కలిసినాను, మాట్లాడినాను. అలాగే సురేష్ అన్నతో కూడా పోయి కలిసినాను నేను. ఆయనతో మాట్లాడినాను. వాళ్ళందరికీ మళ్ళా నేను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించినాను. వచ్చినారు, వచ్చి నన్ను సన్మానించినారు. వచ్చి సన్మానించినందుకు నేను వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.